ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం 3వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులారా వినుడి. ఈ రోజు నుంచి మరి దేవుడు మన యొక్క శత్రువులతో మనం యుద్ధం చేయడానికి ఎంతో సమీపంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజుల్లో మనం దుర్దినాల్లో ఉన్నాం. ఎన్నో యుద్ధాలు, ఎన్నో గొడవలు, ఎన్నో మరి దేవునికి వ్యతిరేకంగా జరిగే ఇబ్బందులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ప్రేమందరి బిడ్డలారా. అయితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మన జీవితాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, మరి దానియేలును, షడ్రకును, మేషకును, అబేద్నెగోను మరి వాళ్ళని ఏ విధంగా అగ్నిలో పడవేసినప్పుడు ఆ యొక్క మాడిపోయిన వాసన కూడా, ఆ యొక్క మంటల యొక్క వాసన కూడా పండకుండా మరి దేవుడు ఏ విధంగా వారిని కాపాడాడో, మరి అట్టి రీతిగా మన జీవితాల్లో వచ్చే శ్రమలను బట్టి, మన జీవితంలో వచ్చే కష్టాలను బట్టి, మన జీవితంలో వచ్చే వ్యతిరేకతలను బట్టి, వాటన్నిటిని కూడా ఆయన తీర్చగల సమర్థుడు మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే అటువంటి కృపను మరి దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాలని పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ పాసనకు వచ్చున్నాం. అవునయ్యా, మా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమ నుంచి, మా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క యుద్ధం నుంచి, యుద్ధం యెహోవాదే అని మా యొక్క జీవితాన్ని మేము ముందుకు కొనసాగిస్తుండగా మీరే సహాయం చేయండి. గొల్లియాతును చంపినప్పుడు దావీదుకి ఏ విధంగా సహాయం చేసి ఉన్నావో తండ్రి, అలాంటి శ్రమల్లో గొల్లియాతు వంటి ఎన్నో గొప్ప శ్రమల్లో మేము ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా చిన్న ప్రార్థనతో నువ్వు మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా బిడ్డలు ఎంతోమంది నిరాశ నిస్పృహలతో మీ యొక్క సన్నిధి వచ్చి ఉన్నారు. బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి, బలపరచండి, స్థిరపరచండి. నువ్వే కనికరించమని నువ్వే ధైర్యాన్ని ఇచ్చేవాడుగున్నావు, నువ్వే కాచి కాపాడేవాడుగున్నావు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నావు. మీరే సహాయం చేయండి నీ యొక్క వాగ్దానం రీతిగా మేము జడేయకుండా మేము భయపడకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు కాచి కాపాడి సంరక్షించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ప్రణామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.